అందరికీ షాలోం. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యం యెహెజ్కేలు 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, అతని నోట బాల్యం నుండి ఎన్నడూను పడనిది ఏమిటి? రెండవ ప్రశ్న, అతని ముఖ దృష్టిని దేని మీద ఉంచుకోవాలి? మూడవ ప్రశ్న, ఆయన కోపం చేతను, క్రోధము చేతను, కఠినమైన గద్దింపుల చేతను ఏమి చేసెను? నాలుగవ ప్రశ్న, దాని నుండి అగ్ని బయలుదేరి ఎవరెవరిని తగులబెట్టెను? ఐదవ ప్రశ్న, ఏ దురదృష్టము సంభవించుచున్నది? ఆరవ ప్రశ్న, అతను ఇశ్రాయేలీల దుష్టమైన హేయకృత్యములను బట్టి ఏమని అంగలార్చిరి? ఏడవ ప్రశ్న, జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు గాని అది ఏమాయను? ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.